Welcome to the Learn 365. Hi friends, I am Suresh from the Learn 365. ఈ మాట చెప్పి ఎన్ని డేస్ అయింది కదా, ఒక 2 years తర్వాత మీ ముందుకు ఈ యొక్క వీడియోతో మీ ముందుకు అనేది వచ్చాను. సో ఆల్మోస్ట్ 2 years తర్వాతనే మన యూట్యూబ్లో ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం. సో ఇందాక చేసిన వీడియోస్ అన్నీ మనకి యాప్టిట్యూడ్ బేస్డ్. సో ఈ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో మనకి రిటర్న్ టెస్ట్కి కావాల్సిన కంటెంట్ అనేది మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ది Learn 365 అప్లికేషన్లో కావచ్చు చేయడం అనేది జరిగింది. సో ఇప్పటి నుంచి మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మన అప్లికేషన్లో కావచ్చు, AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన క్లాసులు మరియు ఈ యొక్క డెవాప్స్ రిలేటెడ్ క్లాసెస్ కూడా మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మరియు మన అప్లికేషన్లో అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం కదా. సో ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, సో అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి, సో ఈ యొక్క AWS అనేది ఎలా స్టార్ట్ అయింది, సో ఈ యొక్క క్లౌడ్ అంటే ఏమి, సో దీని యొక్క యూజెస్ మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరికి అంటే అబ్జల్యూట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏమి తెలియని వాళ్ళకి కూడా ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, సో ఇది మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఏ యొక్క టెక్నికల్ టర్మ్ అనేది కూడా యూజ్ చేయకోకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క వీడియోలో అనేది చేయబోతున్నాను అనమాట ఫ్రెండ్స్. సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. సో మీకు ఈజీగా ఆ యొక్క టెక్నికల్ వర్డ్స్ అనేది ఏం లేకోకుండా నీట్గా అర్థమయ్యే విధంగా ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. సో ఇనిషియల్గా మనకి AWS అనేది ఉంది కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో AWS అనేది మనకి ఎవరు స్టార్ట్ చేశారు, జెఫ్ బెజోస్ స్టార్ట్ చేశారు. సో అది ఇనిషియల్గా మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్గా స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఇనిషియల్గా AWS అనేది జెఫ్ బెజోస్ అనే వ్యక్తి వాషింగ్టన్లో 1994లో ఒక బుక్ సెల్లర్గా కెడాబ్రా అనే కంపెనీని అనేది స్థాపించాడు. సో ఆ యొక్క కెడాబ్రా అనే కంపెనీ ఏమి, సో ఈ యొక్క ఆన్లైన్లో బుక్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాగా జెఫ్ బెజోస్ ఆ యొక్క ఆన్లైన్లో బుక్స్ అనేది సేల్ చేస్తుండడంతో ఈ యొక్క బుక్స్ అనేది బాగా అమ్ముడుపోయాయి. సో కంపెనీకి బాగా లాభాలు రావడంతో జెఫ్ బెజోస్ ఏం ఆలోచించాడు, సో మిగిలిన వస్తువుల్ని కూడా మనం ఈ యొక్క ఆన్లైన్లో అమ్మచ్చు కదా, సో ఆ విధంగా కూడా మనం బిజినెస్ చేయొచ్చు కదా అని ఆలోచించి మనకి ఈ యొక్క ఇప్పుడున్న అమెజాన్ ఉంది కదా, ఈ-కార్ట్ సర్వీసెస్, సో వాటిని ప్రారంభించాడనమాట. సో అప్పుడు ఈ యొక్క అమెజాన్ అనేది ముందు కెడాబ్రా అనే పేరుతో ఉండేది. సో 2004లో దాని కంపెనీ అనేది మార్చి అమెజాన్గా చేంజ్ చేశారు. సో అలాగే ఈ యొక్క ఈ-కార్ట్ సర్వీసెస్కి బిజినెస్ అనేది పెరుగుతుండడంతో ఈ యొక్క జెఫ్ బెజోస్ ఏం చేశాడు, సో వాటిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క డేటా సెంటర్స్ అనేది కావాల్సి వస్తుంది కదా. సో వాటి కోసం జెఫ్ బెజోస్ అనేది ఈ యొక్క కంపెనీని ఎక్స్టెండ్ చేయడానికి అందులో భాగంగా ఏం చేశాడు, సో కొన్ని వేల కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టి డేటా సెంటర్స్ అనేది సొంతంగా స్థాపించాడు అనమాట. సొంతంగా స్టార్ట్ చేసుకున్నాడు. ఆ యొక్క డేటా సెంటర్స్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత కంపెనీ ఒక రకంగా నడుస్తుంది. బట్ ఏవైతే ఈ యొక్క సర్వర్స్కి అతని కంపెనీకి కావాల్సిన మోతాదులో కంటే ఇంకా ఎక్కువ మోతాదులో ఈ యొక్క సర్వర్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాడు, అంటే డేటా సెంటర్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాడు. సో ఇందులో ఆ యొక్క కంపెనీకి యూజ్ అయ్యి మిగిలిన స్టోరేజెస్ అనేది ఉంటాయి కదా, సో వాటి ఖాళీగా ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక సో వాటిని రెంట్కి ఇచ్చేది ప్రారంభించాడు అనమాట. సో దాంతో అతని డేటా సెంటర్స్లో ఉన్న వాటికి ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఏమన్నా ఈ యొక్క స్టోరేజెస్కి కావాల్సిన వాళ్ళు కావచ్చు, సో ఈ యొక్క డేటా సెంటర్స్ని రెంట్కి తీసుకోవడం అనేది ప్రారంభించారు. సో దీనితో అతనికి వచ్చే లాభాలు అనేది ఈ యొక్క ఈ-కార్ట్ సర్వీసెస్లో వచ్చేదానికంటే ఈ యొక్క డేటా సెంటర్స్ని రెంట్కి ఇస్తున్నాడు కదా, సో దాంట్లో వచ్చే ఆదాయం అనేది చాలా రెట్లు ఎక్కువ ఉండేది అనమాట. సో దీంతో జెఫ్ బెజోస్ ఆలోచించి ఏం చేశాడు, ఇంకొన్ని డేటా సెంటర్స్ని స్థాపించి వాటిని రెంట్కి ఇచ్చేది ప్రారంభించి అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక లీడింగ్ క్లౌడ్ ప్రొవైడర్గా ఈరోజు మన మార్కెట్లో ఉన్నది AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఈ యొక్క అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రీజన్స్లో డేటా సెంటర్స్ అనేది ప్రారంభించారు. సో ఈ యొక్క డేటా సెంటర్స్ అనేది ఈ అమెజాన్ కంపెనీ అనేది జెఫ్ బెజోస్ ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నాడు కదా. సో అదే క్రమంలో మనకు సాఫ్ట్వేర్ అనేది కూడా చాలా బాగా డెవలప్ అయింది. సో ఆ టైంలో మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అనేది డెవలప్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ యూజ్ అవుతాయి, డేటాబేసెస్ యూజ్ అవుతాయి, సో తర్వాత మనకి సర్వర్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ టైంలో
మనకి ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది యూజ్ అవుతాయి. సో ఆ టైంలో మనకి ఈ యొక్క సర్వర్స్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు, సో వీటిని పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక పర్చేస్ చేసేకి పడే కాస్ట్ కంటే ఆ సర్వర్స్ని కానీ ఆ డేటా సెంటర్స్ని కానీ మెయింటైన్ చేయడానికి పడే కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సర్వర్ అనేది కొనుక్కున్నాం. సో కొనుక్కునేకి పడే ఖర్చు అనేది పక్కన పెట్టేసేయండి. సో దాన్ని మెయింటైన్ చేయడానికి అంటే ఏమి, సో దాన్ని మెయింటెనెన్స్ అంటే ఏమేమి ఉంటాయి, మెయింటెనెన్స్ ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిసిటీ బిల్. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుంది కదా. సో ఎలక్ట్రిసిటీ అనేది యూటిలైజ్ చేసుకుని ఒక డేటా సెంటర్స్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు వర్క్ అవుతాయి. సో దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, సో దానికి సెట్ అండ్ మోడరేట్ టెంపరేచర్లో మనం మెయింటైన్ చేయాలి. సో దానికి కూలింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలన్నమాట. సో ఆ యొక్క సర్వర్స్ అనేది వర్క్ అవ్వాలి అంటే మనకి ఇంటర్నెట్ అనేది 24/7 365 డేస్ ఉండాలి. సో వాటికి కావాల్సిన ఇంటర్నెట్ ఛార్జెస్ కూడా మనం భరించాల్సి వస్తుంది. సో తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. సో ఏమన్నా ఈ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఫ్లడ్ వచ్చినప్పుడు కావచ్చు, వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే సెక్యూరిటీ. సో ఎవరైనా హ్యాకర్ దగ్గర నుంచి కూడా మనం ఇక్కడ కాపాడుకోవాలంటే దానికి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకోవాలా. సో వీటన్నిటికీ ఒక మెయింటెనెన్స్ కాస్ట్ చూసినామంటే చాలా ఎక్కువ కాస్ట్ అనేది అవుతుందన్నమాట. సో ఈ టైంలో ఈ యొక్క జెఫ్ బెజోస్ అనే వ్యక్తి ఈ యొక్క డేటా సెంటర్స్ని రెంట్కి అనేది ఇస్తున్నాడు కదా. సో ఆల్రెడీ వీటన్నిటిని ఈ మెయింటెనెన్స్ కాస్ట్ మొత్తం ఏడబ్ల్యూఎస్ నుంచి ఆ జెఫ్ బెజోస్ అనేవాడు చూసుకుంటున్నాడు. అంటే ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన సంస్థ అనేది చూసుకుంటుంది. జస్ట్ మనం ఏం చేస్తున్నాం, మనకు ఎంత కావాలో డేటాబేస్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనకు కావాల్సింది ఏ సర్వీస్ అయితే కావాలో అక్కడి నుంచి యూజ్ చేసుకుంటాం. సో వాటికి మనం ఎంత టైం అనేది కానీ ఎంత కంటెంట్ అనేది యూజ్ చేసుకుంటున్నామో సో దాన్ని బట్టి మనం ఈ యొక్క క్లౌడ్ ప్రొవైడర్కి అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీంతో మనం ఓన్ సర్వర్స్ కానీ, ఓన్ డేటాబేసెస్ కానీ, ఓన్ డేటా సెంటర్స్ కానీ మెయింటైన్ చేసే దాంతో కంపేర్ చేస్తే సో ఈ యొక్క ఏడబ్ల్యూఎస్లో మనం ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనం అయితే యూజ్ చేసుకుంటున్నాం కదా, పే యాజ్ పర్ యూజ్ అన్నట్టుగా. సో మనం ఎంతైతే యూజ్ చేసుకుంటున్నామో వాటికి మాత్రమే రెంటల్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ కోసం బెంగళూరుకి వచ్చాను. సో ఇప్పుడు నేను బెంగళూరులో ఉండడానికి సో నేను ఇల్లు అయితే కొనేసుకొని ఇక్కడే ఉన్నాను కదా. సో ఎన్ని డేస్ అయితే నేను ఇక్కడ జాబ్ చేసుకుంటున్నానో సో అన్ని డేస్ నేను ఏదైనా ఒక రెంటల్ హౌస్లో ఉండి సో నా జాబ్ చేసుకొని నా ఇంటికి నేను వెళ్ళిపోతాను. సో ఆ టైంలో నేను ఇల్లు అన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనాల్సిన అవసరం లేదు, రెంట్కి ఉంటాను. సో తర్వాత నాకు అవసరమైన తర్వాత వెళ్ళిపోతాను వదిలిపెట్టేసి. సో అలాగనే మనం ఈ యొక్క సర్వర్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, స్టోరేజ్ క్లాసెస్ కావచ్చు, సో వీటన్నింటినీ మనం సొంతంగా కొనాల్సిన అవసరం లేకోకుండా క్లౌడ్ ప్రొవైడర్ అనే వ్యక్తి మనకి ఈ సర్వీస్ అన్నింటినీ మనకి రెంట్కి ఇస్తాడనమాట. సో వాటిని తీసుకొని మనం ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న డిఫరెంట్ డెవలపింగ్ దగ్గర నుంచి ఆ మెయింటెనెన్స్ దగ్గర వరకు మనం ఈ యొక్క సర్వీసెస్ అనేది యూజ్ చేసుకొని మన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది రన్ అవుతుంటుంది అనమాట. సో ఇలాగా క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అయింది. సో దీంతో ఏడబ్ల్యూఎస్, సో నాకు ఒక చిన్న డౌట్ ఉండేది అనమాట. సో అమెజాన్ ఈకార్ట్ సర్వీసెస్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఈకార్ట్ సర్వీసెస్ ఉంది. సో ఫ్లిప్కార్ట్ అనేది మనకి చాలా బాగా తెలుసు అమెజాన్తో కంపేర్ చేస్తే. జెఫ్ బెజోస్ అనేవాడు ఎవరు, ఈ అమెజాన్ యొక్క ఓనర్ అనమాట. సో మనకి ఫ్లిప్కార్ట్ ఓనర్ అనేది తెలుసా, తెలియదు. సో ఎందుకు ఈ ఫ్లిప్కార్ట్ అనేది చాలా ఫేమస్ కదా, సో ఎందుకు ప్రపంచ కుబేరులో ఫ్లిప్కార్ట్ ఓనర్ అనేవాడు లేడు, సో ఓన్లీ అమెజాన్ ఓనరే జెఫ్ బెజోస్ మాత్రమే ఎందుకు ఇంత హైలైట్ అవుతున్నాడు అంటే ఇతనికి ఉన్న క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ఇతన్ని ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది అనమాట. సో చూడండి, ఒకసారి ఆలోచించండి, ఇతని ఇన్కమ్ అనేది ఎంత క్లౌడ్ ప్లాట్ఫామ్ నుంచి సంపాదిస్తుంటే సో ప్రపంచ కుబేరుల్లో వన్ ఆఫ్ ది పర్సన్గా ఈ యొక్క జెఫ్ బెజోస్ అనే వ్యక్తి అనేది ఉన్నాడు అనమాట. సో ఇలాగా మనకి ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది స్టార్ట్ అయింది. ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ అనేది మనకున్న క్లౌడ్ ప్రొవైడర్స్లో 34%, అంటే 100%లో ఉన్న క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అన్నీ 100% అయితే 34% ఆఫ్ కంపెనీస్ కావచ్చు, 34% ఆఫ్ పర్సన్స్ కావచ్చు యూజ్ చేస్తున్నది వచ్చేసి ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అన్నమాట. ఈ యొక్క అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఈ జెఫ్ బెజోస్ అనే వ్యక్తి ఆ యొక్క ఆన్లైన్ బుక్ స్టోర్ నుంచి ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశాడు కదా. సో ఈ యొక్క ఏడబ్ల్యూఎస్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పర్సన్స్ అనేది ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేశాడు జెఫ్ బెజోస్. సో ఇప్పుడు ఇంతమంది మనం ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తున్నాము అంటే సో ఆ క్రెడిట్ మొత్తం ఎవరికి పోతుంది, జెఫ్ బెజోస్. సో ఇలాంటి మంచి క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేసి సో నలుగురికి ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ అనేది స్టార్ట్ చేశాడు కదా.
సో దానికి మనం జెఫ్ బెజోస్ని రోల్ మోడల్గా మనం తీసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ యొక్క AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ఎలా మెయింటైన్ చేయగలుగుతాం సో అనేది మీకు అర్థమయ్యే విధంగా అబ్సల్యూట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఎవరైతే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ అనేది తీసుకొని సో ఆ యొక్క క్లౌడ్లో ఉన్న డిఫరెంట్ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతాం అనేది మీకు అర్థమయ్యే విధంగా సో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాట్స్టార్ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఈ యొక్క హాట్స్టార్ అప్లికేషన్ అనేది ఏమి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ కదా. సో ఈ యొక్క హాట్స్టార్ అప్లికేషన్ అనేది ఒక అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి అంటే మనకి ఒక సర్వర్ అనేది ఉండాలి. సో ఆ యొక్క సర్వర్ని కూడా మనకి ఈ యొక్క AWS క్లౌడ్ ప్రొవైడర్ అనేది మనకి రెంట్కి ఇస్తుంటాడు. సో ఈ యొక్క హాట్స్టార్ అప్లికేషన్ వాడు ఏం చేస్తాడు, సర్వర్ అనే ఒక టెక్నికల్ వర్డ్ అనేది యూజ్ చేశాను కదా. సో ఆ యొక్క సర్వర్ అంటే ఏమనేది ఫస్ట్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రెస్టారెంట్కి అనేది వెళ్తావు. సో ఆ యొక్క రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నీ రిక్వెస్ట్ అంటే నువ్వు ఏదైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నావో సో అది ఆర్డర్ చేస్తావు. సో అప్పుడు నీకు సర్వర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, సో అతను వెంటనే వెళ్ళి నువ్వు ఏ ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ చేసింటావో ఆ ఫుడ్ ఐటమ్ని నీకు సర్వ్ చేస్తాడనమాట. సో సేమ్ అదే స్ట్రాటజీతోనే మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్లో ఉన్న ఈ యొక్క సర్వర్ కూడా సేమ్ అదే స్ట్రాటజీతోనే వర్క్ అవుతుంది. సో ఎండ్ యూజర్స్ అనేది ఏదైతే రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నాడో సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క సర్వర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో సర్వర్ అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ సర్వర్స్, సో ఇప్పుడు ఒక అప్లికేషన్ అనేది రన్ అవ్వాలంటే మనకి ఏముండాలి, సర్వర్ అనేది ఉండాలి. ఆ సర్వర్స్ మీద మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది రన్ అవుతుంటుంది. సో మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ ప్లే చేయాలని కానీ ఏదైనా లైవ్ మ్యాచ్ చూడాలని కానీ మనం ఏదైతే రిక్వెస్ట్ రైజ్ చేస్తామో సో ఆ టైంలో మనకి సర్వర్ అనేది మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్నే మనం సర్వర్స్ అంటాం. సో ఇప్పుడు మనకి ఒక హాట్స్టార్ అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి అంటే మనకు ఒక సర్వర్స్ అనేది కావాలి. సో ఆ యొక్క సర్వర్స్ అనేది మనకి ఈ యొక్క ఏడబ్ల్యూఎస్లో చూసామంటే EC2 ఎలాస్టిక్ కంప్యూటింగ్ క్లౌడ్, ECC, సి అనేది టూ టైమ్స్ ఉంది కదా, అందుకే EC2 సర్వీస్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ యొక్క సర్వర్స్ అనేది రెంట్కి అయితే తీసుకుంటాం అనమాట. సో ఈ యొక్క క్లౌడ్లో ఆ సర్వర్స్ అనేది రెంట్కి తీసుకొని సో వాటి మీద మనం ఈ యొక్క హాట్స్టార్ అప్లికేషన్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. సో అదే ఇంకొక విధంగా సో EC2 ఒక సర్వీస్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక 2-3 సర్వీసెస్ అనేది డిస్కస్ చేసుకొని ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది మనకి యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు హాట్స్టార్ అప్లికేషన్ అనేది ఒక సర్వర్ మీద రన్ అవుతుంది. అది EC2 ఇన్స్టెన్సెస్, వదిలేసేయండి అక్కడికి. సో తర్వాత అందులో ఉన్న వీడియోస్ అనేది ఉన్నాయి కదా, ఏవైతే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తుంటారు కదా, ఆ యొక్క సినిమాస్ అయితే కావచ్చు, డాక్యుమెంటరీస్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ కావచ్చు. సో వీటన్నిటిని అప్లోడ్ చేయాలంటే మనకి స్టోరేజెస్ అనేది ఉండాలి. సో ఆ యొక్క స్టోరేజ్ అనేది S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ అనమాట. సో S3 SSS 3 Sలు ఉన్నాయి కాబట్టి మనం S3 అని పిలుచుకుంటాం అనమాట. సో ఆ యొక్క S3 అనేది ఏమి సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో ఇందులో మనం 0 KB నుంచి 5 TB వరకు ఫ్రీగా డేటా అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో దానిపైన ఎప్పుడైతే మనం ఎక్కువ స్టోర్ చేస్తామో మనకి AWS వాడైతే మనకి ఛార్జ్ అయితే చేస్తాడు. సో అందులో మనకి ఈ యొక్క మూవీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆ యొక్క ఆడియో క్లిప్స్ అయితే కావచ్చు, ఆ యొక్క S3 బకెట్స్లోకి అప్లోడ్ చేసి సో S3 అనేది మనకి ఏమంటే ఒక ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ అనమాట. అంటే ఏ ఆబ్జెక్ట్ అందులోకి అప్లోడ్ చేసినా కూడా మనకి యూనిక్ లింక్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో ఏవైతే మూవీస్ ఉంటాయో మూవీస్ కానీ వీడియోస్ కానీ ఆడియో క్లిప్స్ కావచ్చు సో అందులోకి అప్లోడ్ చేసి ఆ లింక్ని మాత్రమే ఎత్తుకొని వచ్చి మనం సర్వర్కి ఇస్తాం. సో ఎప్పుడైతే మనం ఆ రిక్వెస్ట్ అనేది రైజ్ చేస్తామో సో ఆ సర్వర్ అనేది మనకి ఆ యొక్క డేటాని స్టోరేజ్ S3 బకెట్స్ ద్వారా ఈ యొక్క సర్వర్ నుంచి మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదే మనం ఈ యొక్క వీడియోస్ అన్ని తీసుకొని వచ్చేసి ఈ యొక్క సర్వర్స్లో కనుక పెట్టామంటే సో సర్వర్కి బర్డెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు సర్వర్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది, సో మన జనరల్గా తీసుకున్నామంటే ఒక సర్వర్ అనేది ఎంతమందికి సర్వ్ చేయగలుగుతాడు, ఒక 20 మెంబర్స్కి సర్వ్ చేయగలుగుతాడు. అలాగే ఒక 5 ప్లేట్స్ మాత్రమే సో అతని మోసుకొని వచ్చి సర్వీస్ అనేది చేయగలుగుతాడు. సో అలాగే మనకి సర్వర్కి కూడా కెపాసిటీ అనేది ఉంటుంది కదా. సో ఒక 1 TB సర్వర్, 2 TB సర్వర్స్ అనేది కెపాసిటీ అనేది ఉంటుంది కదా. సో ఇదే వీడియోస్ అనేది ఎత్తుకొని వచ్చి మనం ఈ యొక్క సర్వర్లో అప్లోడ్ చేసామంటే సర్వర్కి బర్డెన్ అవుతుంది. సో ఆ బర్డెన్ అనేది తగ్గించడానికే మనం ఆ యొక్క వీడియోస్ కావచ్చు, ఆడియో క్లిప్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఈ యొక్క S3 బకెట్స్లో అప్లోడ్ చేసి సో దాని యొక్క ఆబ్జెక్ట్ లింక్ అనేది తీసుకొని వచ్చి ఈ యొక్క సర్వర్లో ఇస్తాం.
సో ఇప్పుడు ఆ లింక్ని అప్లోడ్ చేసాము, అక్కడ సర్వర్లో ఇస్తున్నాము అంటే ఓన్లీ 1 KB లేదా 2 KB మాత్రమే ఆ యొక్క సర్వర్ మీద బర్డెన్ పడుతుంది. సో మిగిలిన ఆ యొక్క 2 GB కలిగిన మూవీ మొత్తం మనకి ఆ యొక్క S3 బకెట్స్లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం 2 సర్వీసెస్ అయితే చూసాం. ఏది? ఒక S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అనేది చూసాం, ఎలాస్టిక్ కంప్యూటింగ్ క్లౌడ్. సో 2 టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది చూసాం. సో ఇంకొకటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హాట్స్టార్ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది కదా. సో ఈ యొక్క హాట్స్టార్ అప్లికేషన్ అనేది రన్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్స్ అనేది పెరుగుతుంటారు, తగ్గుతూ ఉంటారు. సో ఎప్పుడు పెరుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాట్స్టార్ అప్లికేషన్లో IPL మ్యాచ్ అనేది జరుగుతుంది అనుకుందాం. IPL మ్యాచ్ అనేది జరుగుతున్నప్పుడు సో కొన్ని క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ అనేది మనకి లైవ్ స్ట్రీమింగ్ అయితే చూస్తుంటారు. సో ఆ టైంలో సో మనకి ఎండ్ యూజర్స్ అనేది పెరిగినప్పుడు ఈ యొక్క సర్వర్ కెపాసిటీ కూడా మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore మెంబర్స్ కెపాసిటీ కలిగిన 1 crore మెంబర్స్కి సర్వ్ చేయగలిగిన సర్వర్ అనేది ఒకటి లాంచ్ చేసి పెట్టామనుకోండి, ఓన్లీ 1 lakh మెంబర్సే యూజ్ చేస్తున్నారు అనుకోండి అప్లికేషన్, 99 lakhs మెంబర్స్కి కలిగిన కెపాసిటీ అనేది ఆ సర్వర్కి ఉన్నా వేస్ట్ అవుతుంటుంది. సో ఈ యొక్క 99 lakhs మెంబర్స్ యూజ్ చేసుకోగలిగినంత కెపాసిటీకి మనం అడిషనల్గా వేస్ట్ ఆఫ్ ఛార్జెస్ అనేది మనం ఈ యొక్క క్లౌడ్ ప్రొవైడర్కి అయితే పే చేస్తుంటాం అనమాట. సో దీన్ని ఈ యొక్క వేస్ట్ ఆఫ్ ఛార్జెస్ని అవాయిడ్ చేయడానికే మనకి క్లౌడ్లో ఒక టైప్ ఆఫ్ సర్వీస్ అనేది ఉందన్నమాట. అదే ఆటో స్కేలింగ్. ఈ యొక్క ఆటో స్కేలింగ్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క అప్లికేషన్ అనేది సో ఈ యొక్క ఎండ్ యూజర్స్కి హై అవైలబిలిటీలో ఉండేలాగా చేస్తుంది. అలాగే మనకి కాస్ట్ ఆప్టిమైజర్గా కూడా మనకి ఈ యొక్క ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఆటో స్కేలింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉన్నాడు. సో మనం ఏదైతే ఈ యొక్క రెస్టారెంట్ సినారియో అయితే తీసుకున్నాం కదా, సో దాని ద్వారానే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఒక రెస్టారెంట్లో ఒక 2 సర్వర్లు ఉన్నారు. ఒక వ్యక్తి 20 మందికి, ఇంకొక వ్యక్తి 20 మందికి మాత్రమే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలడు. సో ఇప్పుడు ఆ యొక్క రెస్టారెంట్కి ఈ యొక్క కస్టమర్స్ అనేది ఎక్కువ వచ్చారనుకో, సో ఆ టైంలో ఈ యొక్క సర్వర్స్ అనేది ప్రొవైడ్ చేయలేరు. సో డిఫికల్ట్ అవుతుంది కదా. సో ఆ టైంలో మనం ఏం చేయాలి? సో ఇంకొక 4-5 మెంబర్స్ సర్వర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాళ్ళకి ఈజీగా ఇన్ టైంలో మనకి ఆ యొక్క సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సేమ్ అలాగనే ఇక్కడ కూడా ఎండ్ యూజర్స్ అనేది పెరిగే కొద్దీ మనం సర్వర్స్ అనేది ఇంకొన్ని నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేది పెంచుకుంటూ ఉండాలి. సో అదే ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఎండ్ యూజర్స్ అనేది తగ్గిపోతారో, సో ఆ టైంలో నెంబర్ ఆఫ్ సర్వర్స్ని కూడా మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. సో అది మనకి జనరల్గా ఈ యొక్క రెస్టారెంట్ పర్పస్లో పక్కన పెట్టే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. బట్ మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్లో అయితే అది పాసిబిలిటీనే అనమాట. ఎలా పాసిబిలిటీ? ఈ యొక్క ఆటో స్కేలింగ్ గ్రూప్ ద్వారా పాసిబిలిటీ అనమాట. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు IPL మ్యాచ్ అనేది జరుగుతుంది. సో ఆ టైంలో ఎండ్ యూజర్స్ అనేది కొన్ని క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ వస్తారు. సో ఆ టైంలో మనకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సర్వర్స్ అనేది లాంచ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ యొక్క కెపాసిటీ 100 మెంబర్స్ అనుకుందాం. సో ఇప్పుడు 2 crore మెంబర్స్ అనేది చూస్తున్నారంటే ఎన్ని థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అనేది లాంచ్ చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటిని మనం మాన్యువల్గా చేయలేం కదా. సో మనం అప్పుడు ఆ యొక్క టార్గెట్ గ్రూప్స్ అనేది, ఈ యొక్క ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ అనే టాపిక్స్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ఒక సెటప్ అయితే చేసి పెడతాం అనమాట. సో ఈ యొక్క ఆటో స్కేలింగ్ సెటప్ అనేది మనకి ఏం చేస్తుంది? ఎండ్ యూజర్స్ అనేది ఎక్కువ మెంబర్స్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేది స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ని లాంచ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఎండ్ యూజర్స్ అనేది తగ్గిపోతారో, సో ఆ టైంలో ఆటోమేటిక్గా ఆ యొక్క అన్వాంటెడ్ సర్వర్స్ని టర్మినేట్ చేసేస్తుంది. సో దీని ద్వారా మనకి ఆ యొక్క మనం AWS క్లౌడ్ ప్రొవైడర్కి పే చేసే ఆ యొక్క రెంట్ అయితే తగ్గించుకోవచ్చు. అలాగే మన యొక్క అప్లికేషన్ని ఎండ్ యూజర్స్కి హై అవైలబిలిటీలో తీసుకొని రావచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకొక 2 సర్వీసెస్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఏది? ఆటో స్కేలింగ్ అనేది ఒకటి, లోడ్ బ్యాలెన్సింగ్. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏం లేదు, జస్ట్ నేమ్లోనే ఉంది మనకి ఆ యొక్క లోడ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 సర్వర్స్ ఉన్నాయనుకుందాం, 10 మెంబర్స్ ఎండ్ యూజర్స్ వచ్చారు. సో 10 మెంబర్స్ ఫస్ట్ సర్వర్కే రీచ్ అవ్వకోకుండా ఈ యొక్క లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అనేది ఏం చేస్తుంది? ఈ యొక్క 10 మెంబర్స్ని 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఈచ్ సర్వర్కి 2 మెంబర్స్ రీచ్ అయ్యే విధంగా ఈ యొక్క లోడ్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట. సో దాన్నే మనం లోడ్ బ్యాలెన్సర్ అంటాం. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది మనం యూజ్ చేసుకొని ఈ యొక్క క్లౌడ్ ద్వారా మనం ఈ యొక్క అప్లికేషన్ని, అదే ఏదైతే ఆ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఉందో దాన్ని మనం డెవలపింగ్ స్టేజ్ నుంచి ఈ యొక్క మెయింటైనింగ్ స్టేజ్ వరకు కూడా ఈ యొక్క క్లౌడ్ని యూజ్ చేసుకొని మనం ఆ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని అయితే రన్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇలాగా మనకి ఈ యొక్క క్లౌడ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇందులో
ఈ యొక్క క్లౌడ్లో ఈ యొక్క AWS ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి క్లౌడ్ ఇంజనీర్స్ అనే వ్యక్తులకి చాలామంది క్లౌడ్ దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి, సో దాని గురించి నేర్చుకున్న వాళ్ళకి, సో ఇందులో జాబ్స్ అయితే ఉంటాయి. సో దాని ద్వారానే క్లౌడ్ ఇంజనీర్స్ అనేది పుట్టుకొచ్చారు. సో దాని ద్వారానే మనకి లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కలిగింది. సో అలాగే సో ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న క్లౌడ్ డొమైన్కి సో చాలా డిమాండ్ ఉందన్నమాట. సో ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వాలి అంటే మనకి ఒక క్లౌడ్ సర్వర్స్ అయితే ఏమి, డేటాబేసెస్ అయితే ఏమి, వీటన్నిటిని క్లౌడ్ ఇంజనీర్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి సో క్లౌడ్లో మనకి లాట్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ అనేది ఉంటాయి. సో లాట్ ఆఫ్ డిమాండ్ అనేది మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అనేది ఉందన్నమాట. అలాగే మనం మేజర్గా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఈ యొక్క క్లౌడ్కి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, ఈ యొక్క డెవాప్స్కి సంబంధించిన క్లాసెస్ కావచ్చు. సో ఈ రెండింటిని AWS విత్ డెవాప్స్ అంటే క్లౌడ్ విత్ డెవాప్స్ సంబంధించిన క్లాసెస్ అనేది మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. సో ఇంకా మనకి ఈ యొక్క AWSలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్లౌడ్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేది కూడా మనకి ఈ యొక్క AWSలో ఉన్నాయి. ఈ యొక్క క్లౌడ్ ఇంజనీర్స్ అనే వాళ్ళు సో డిఫరెంట్ మనకి నేను ఇంతగా నేర్చుకున్నాను, సో నేను నా నాలెడ్జ్ ఈ యొక్క క్లౌడ్ మీద ఇంతగా ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి మనకి ఒక పేపర్ అయితే కావాలి కదా. సో ఒక పేపర్ ముక్క అయితే కావాలి కదా, దాన్నే సర్టిఫికేట్ అంటాం. సో ఆ సర్టిఫికేటే మనకి ఈ యొక్క AWSలో 4 స్టేజెస్గా డివైడ్ చేశారు. సో ఆ యొక్క డిఫరెంట్ 4 స్టేజెస్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేది నేను ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఏ యొక్క సర్టిఫికేషన్ ఎవరికైతే ఈజీగా ఎవరికి యూజ్ అవుతుంది, సో ఏ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ చేస్తే యూస్ఫుల్ ఉంటుంది, సో వాటి యొక్క కాస్ట్ ఎంత, ఎన్ని డేస్ ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది అనేది మనం ఇంకొక వీడియోలో చూసుకుందాం. సో ప్రస్తుతానికి నేనైతే ఈ యొక్క AWSలో ఈ యొక్క AWS సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఈ యొక్క అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ అయితే చేశాను. సో మీకు ఈ యొక్క AWSలో అయితే క్లాసెస్ అయితే ఏమి, ఈ యొక్క డెవాప్స్ క్లాసెస్ అయితే ఏమి, అబ్సల్యూట్ స్క్రాచ్, సో ఎవరైతే జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అబ్సల్యూట్ స్క్రాచ్, జీరో నాలెడ్జ్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఫ్రెషర్గా ఎవరైతే ఈ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్కి రావాలనుకుంటారో సో వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క ప్రాక్టికల్ సెషన్స్ అయితే ఏం కానీ, సో మీకు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు అయితే ఏం కానీ, సో ఇలాంటివన్నీ అబ్సల్యూట్ స్క్రాచ్ అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మనం ఈ యొక్క క్లాసెస్లో అనేది డిస్కస్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. సో అలాగే మనకి ఎవరైతే ఈ యొక్క క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ ఉండి సో ఈ ఫీల్డ్కి రావాలనుకుంటున్నారో సో వాళ్ళకి కూడా మీరు ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. అలాగే AWS ఈ యొక్క క్లౌడ్ అంటే ఏమనేది తెలియని వాళ్ళకి కూడా సో ఈ యొక్క వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ టుడే. బాయ్.